పిల్లల్లో మాట రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈరోజు మన సెంటరే అనుకుందాము, ఇక్కడికి వస్తున్న 70% మందికి ఆటిజం ఉండట్లేదు. కానీ ఆటిజం అనుకున్న ఒక భావనతో ఎక్కడో ఒక దగ్గర, అంటే మన సమాజంలో స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారో కనీస విద్యార్హత లేకుండా వాళ్ళు సెంటర్స్ రన్ చేసే వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. దానివల్ల పేరెంట్స్ చాలా గందరగోళంలో ఉన్నారు. నేను ఈ మధ్య చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తెస్తున్నాము మీలాంటి హెల్త్ ఛానల్ ద్వారా కూడా. అంటే చాలామంది పేరెంట్స్ తెలుసుకోవాలి ఎటువంటి విద్యార్హత అనేది ఆ డాక్టర్ గారికి ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎటువంటి సూచనలు చేస్తున్నారు ఎలా అనేది తెలుసుకొని కాస్త దానికి చిన్న రీసెర్చ్ చేసి మీరు వెళ్ళండి. ఆ విద్యార్హత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క విద్యార్హత బట్టి మీకు ఆ సూచన కానీ, డయాగ్నోసిస్ కానీ, తదుపరి ట్రీట్మెంట్ కానీ అన్నీ ఆధారపడి ఉంటాయి. అందుకు పిల్లల్లో మాట రాకపోగానే మీకుగా మీరు ఆటిజం ఉంది అని ఒక భ్రమలో పడి, మీరు ఆటిజం అంటే చాలా పెద్ద టర్ము, ఆ బాబు ఇంకా జీవితాంతం ఇలాగే ఉండిపోతాడని మీరు భ్రమల్లో పడి ఏమాత్రమో మీ తాలూకా టైం వేస్ట్ అయినా ఆ తర్వాత జరగబోయే నష్టం అనేది అపారంగా ఉంటుంది. అందుకు చాలా చిన్న వయసులో మీ డౌట్ని నిర్ధారణ చేసుకొని, మీ డౌట్ అనేది మీరు స్పెషలిస్ట్ దగ్గర ఉంచుకొని, అక్కడ ఆటిజం అనేది ఉందా లేకపోతే వేరే కారణాల వల్ల స్పీచ్ అనేది రావట్లేదా, మాట రాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒక్క ఆటిజం అనేది దాంట్లో ఒక 12 నుంచి ఒక 20% వరకే ఉండొచ్చు. మిగతా 20 నుంచి 80% వరకు వేరే వేరే ఇతరత్ర కారణాలు, జన్యు సంబంధం అయి ఉండొచ్చు, డిలేడ్ మైల్స్టోన్ అయి ఉండొచ్చు, సెరిబ్రల్ పాల్సీ, వేరే లాంటి న్యూరలాజికల్ కండిషన్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ లేదా నార్మల్గా అన్నీ బాగుంటాయి కానీ వాడికి ప్యాంపరింగ్ ఎక్కువైపోయి మాట్లాడే ఇష్టం ఉండకపోవచ్చు. అర్థమవుతుంటాయి, పిల్లలకి మాట్లాడడానికి ఇష్టపడరు, వాళ్ళు ఎంతసేపు సైగలు చేయడానికి ఇష్టపడతారు. సో ఇటువంటివన్నీ ఏదైనా మీరు గుర్తు పట్టగలిగితే వెంటనే మీరు డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించండి, వాళ్ళ సూచనలు తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు చెప్పగలుగుతారు ఇక్కడ ఆటిజం ఉంది అందుకు మాట్లాడ రావట్లే, ఇక్కడ ఆటిజం లేదు అయినా మాట్లాడట్లే ఈ కారణాల వల్ల అని ఎప్పుడైతే చెబుతారో దానికి తగ్గ పరిష్కారం అనేది లభిస్తుంది. ఆటిజంకి ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, మిగతా కారణాలకు ఒక్కొక్క సమస్యకి ట్రీట్మెంట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కానీ ఆ సమస్య అనేది ఎంత బాగా నిర్ధారణ అయితే ట్రీట్మెంట్ కూడా అంత నాణ్యంగా అనేది అందజేయబడుతుంది.